నా వల్లే నా ఇల్లు ఇలా ఉందేమో, నా వల్లే నా భర్త, నా వల్లే నా పిల్లలు ఇలా మారారేమో అని చెప్పి ఆ విషయమై నువ్వు పశ్చాత్తాప పడగలిగితే, తప్పిపోయిన కుమారుడి వలె పశ్చాత్తాపం పడగలిగితే ఖచ్చితంగా దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. అడుగుతున్నాను, పశ్చాత్తాపడ్డావా? నీలో పక్షపాతం ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం నిన్ను గద్దించినప్పుడు ఓ స్త్రీ ధర్మపు హక్కు నిర్వర్తిస్తూ గృహ నిర్వాహక హక్కులో ఉన్నావు కదా. ఏ పక్షపాతం చూసిపోయే విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ పక్షపాతం నీలో కనపడ్డప్పుడు ఆ విషయమై పశ్చాత్తాపడ్డావా? ఒకవేళ పశ్చాత్తాప పడితే నా వల్లే నా కుటుంబం ఎలా ఉందేమో, ఆ పశ్చాత్తాప ధోరణి వల్లే భార్యాభర్తలు మనసు కలిపి ఉండలేకపోతున్నామేమో, తల్లిదండ్రులు మనసు కలిపి ఉండలేకపోతున్నామేమో, ఇంట్లో నలుగురున్న మనస్సులు కలిపి ఉండలేకపోతున్నామేమో అని చెప్పి నా వల్లే ఇలా